నేటి దిన ధ్యానాంశం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేనే యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని రాయబడి ఉన్నది. ఇది తీసుకున్న సందర్భం చూసుకుంటే ఇశ్రాయేలీయుల దేశం బబులోనీయుల చేత ముట్టడి వేయబడినప్పుడు వారు పంట పొలాలు, వాళ్ళ పశువులు, వాళ్ళంతా కోల్పోయినప్పుడు, వాళ్ళకి ఏ ఆశ నిరీక్షణ లేనప్పుడు దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, నీ బంధువుల దగ్గర ఒక పొలం కొనమని దేవుడు సెలవిచ్చినప్పుడు ఇర్మియాకు అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు ఈ మాట అంటాడు, ప్రభా నీకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ఇర్మియా అంటాడు. అవును ప్రియమైన దేవుని విశ్వాసి, మనకి అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉన్నప్పుడు దేవుడు మనకి చెప్పిన ఆలోచనలో మనం వెళ్తే ఎందుకు అనంటే, నేనే యెహోవాను అని రాయబడి ఉన్నది. అంటే దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడు అంటే, నేను తప్పనించి వేరొక దేవుడు లేడు, ఏదియు నా చేయి దాటిపోలేదు అని. సర్వశరీరులకు దేవుడును అనంటే ఆయన ఇశ్రాయేలీయులకే దేవుడు కాదు. నువ్వు ఒక శరీరవి అయితే భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆయన దేవుడు, ఆయన ఆధిపత్యం అని దేవుని లేఖనం ఇక్కడ రాయబడి ఉంది. అండ్ మూడోదిగా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని అంటే ఆయన సార్వభౌమ అధికారం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. అంటే మన జీవితంలో అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు ఎవరికైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు మనం అనుకోవచ్చు, ఇది ఎలాగా దీని నుంచి బయటపడగలం, దీని నుంచి ఎలాగ స్వస్థతను అందుకోగలం. ఒక పరీక్షను రాసి నేను దీంట్లో విజయం పొందాలి, నాకు ఆ ఉద్యోగం కావాలనుకున్నప్పుడు అది నీకు అసాధ్యమై ఉండొచ్చు. కానీ నువ్వు విశ్వాసముతో నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని యొద్దకు ఆ పరిస్థితిని తెచ్చినప్పుడు దేవుడు ఏ పరిస్థితి దాటిపోలేదని మనం అర్థం చేసుకోవాలి. భార్య భర్తల మధ్య గొడవలు అయినప్పుడు వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని ఐక్యపరుస్తాడని నువ్వు ఆ విశ్వాస పరిమాణం నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ వివాహం కాని పరిస్థితుల్లో నీవు ఉండి, ప్రభా నాకు ఎన్నో సంవత్సరాలు అయింది వివాహం జరగలేదు అని నువ్వు కన్నీటితో నిరీక్షణతో విశ్వాసంతో అడిగితే ఆయన ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఎలాగ ఆలకిస్తాడు అని అంటే, అబ్రహాంకి నిరీక్షణ లేని సమయంలో అబ్రహాము విశ్వసించాడు కాబట్టి ఇస్సాకును దేవుడు 100 ఏళ్ళ వయసులో దేవుడు ఇచ్చాడు. అది మన దేవుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని దేవుని లేఖనం రాయబడింది. ఈ వాగ్దానం మనం ఈ నెలంతా డిసెంబర్ మాసం అంతా మన జీవితంలో